మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో కూడిన ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకోనున్న సీఎం ముందుగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 230 కోట్ల రూపాయలతో రూపొందించిన కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. తద్వారా ఈ క్షేత్రాన్ని మరో ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టనున్నారు. భూమి పూజ అనంతరం మధ్యాహ్నం 3:45 హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. 4:30కు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. బ్యారేజ్ వద్ద జరుగుతున్న మరమ్మతు పనులు స్వయంగా పరిశీలించి అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక పర్యటనలో భాగంగా సాయంత్రం 6:30కు నస్తూరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. బహిరంగ సభలో ప్రసంగం పూర్తయితే అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికీ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 3 ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. మొత్తంగా 5 గంటల పాటు భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన ఉండబోతుంది. మొదటగా కాళేశ్వరం టెంపుల్కు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. గత సంవత్సరము మే 15 నుంచి జరిగిన సరస్వతి పుష్కరాలలో 200 కోట్ల రూపాయలు కాళేశ్వరం టెంపుల్ డెవలప్మెంట్ కోసము కేటాయిస్తున్న హామీ ఇచ్చారు. హామీలో భాగంగా 200 కోట్ల నిధులు కేటాయించారు. వాటికి సంబంధించి అటు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఉన్నటువంటి ఆలయాల టెంపుల్ సర్క్యూట్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం ఆ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఇక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. దీంతో ఆయన 3 గంటల తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడే 200 కోట్లకు చేయబోయేటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. మరోవైపు కాళేశ్వర క్షేత్రము త్రిలింగ క్షేత్రంగా ఉంది. ఈ క్షేత్రంలో బస్టాండ్ దాదాపు 4 దశాబ్దాల కాలంగా శిథిలావస్థకు చేరుకున్న బస్టాండ్ ఉంది. సో దాన్ని 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ నూతన బస్టాండ్ నిర్మాణానికి కూడా అక్కడే భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇక వచ్చే నెల నుంచి అంత్య పుష్కరాలు ఉన్నాయి సరస్వతి సంబంధించినటువంటి. సో ఆ అంత్య పుష్కరాలకు కూడా ఇప్పటికే 20.5 కోట్లను కూడా కేటాయించారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి డెవలప్మెంట్ వర్క్లకు కూడా ఆయన అక్కడే భూమి పూజ చేసి అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకుంటారు. ఇక ప్రధానంగా మేడిగడ్డలో 2 గంటల పాటు ఉండబోతున్నారు. గంట సేపు ఆ బ్యారేజ్ సైట్ను విజిట్ చేస్తారు. అక్కడ జరుగుతున్న పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ సైంటిస్టుల బృందంతో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్లో ఆయన సమీక్ష సమావేశం కొనసాగించబోతున్నారు. అందులో స్టీరింగ్ కమిటీ గత వారం క్రితమే ఏర్పాటు చేసినటువంటి 9 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీ, రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు అందరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టెస్ట్ అనాలిసిస్ను బట్టి పునరుద్ధరణకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్, తాము ఎప్పుడు ఏం చేయబోతున్నాము, పునరుద్ధరణ కోసము తమ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించబోతుంది, తన యాక్షన్ ప్లాన్ కూడా ఆయన 5 నిమిషాలు మీడియా బ్రీఫ్ చేసిన తర్వాత అక్కడ నుంచి నస్తూరిపల్లికి హెలికాప్టర్లో చేరుకుంటారు. ఇక 2వ విడత రైతు భరోసా నిధులను అక్కడి నుంచే ప్రారంభించి అదే వేదిక నుంచి అటు మంతని అదేవిధంగా కాటరం మండలాలను కలిపేటువంటి ఒక హై లెవెల్ బ్రిడ్జి గోదావరిపై నిర్మించి తలపెట్టిన 230 కోట్ల నిధులతో ప్రారంభించేటువంటి హై లెవెల్ బ్రిడ్జి కూడా అక్కడి నుంచే శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు భూపాలపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గ డెవలప్మెంటే కేంద్రంగా ప్రస్తుతం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. దీనికోసం 1200 మంది పైగా పోలీసు బలగాలు బహిరంగ సభ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రైతు సంబరాలు వేదిక అనేటువంటి పేరుతో ఈ బహిరంగ సభ జరగబోతుంది. అందుకోసమే 50,000 మందికి పైగా రైతులను ఈ యొక్క బహిరంగ సభకు తరలించేందుకైతే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ రోజున రైతు భరోసా నిధులు విడుదల కాబోతుండడము, మేడిగడ్డకు సంబంధించినటువంటి సాగునీటి రంగంలో విప్లవాత్మక ప్రాజెక్టుగా పేరు పొందిన దాని పునరుద్ధరణ, అదేవిధంగా
టెంపుల్ సర్క్యూట్ కోసము అదే కాళేశ్వరం ఆలయానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ భూమి పూజ. సో ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు కాబట్టి కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయి నిధులు రాబోతుండడంతో కూడా పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ శ్రేణులే కాదు జిల్లా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి మొత్తానికి సీఎం పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. ఓవర్ టు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్ యూ.